హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ టైప్ టాపిక్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ డిప్లొమా మ్యాథ్స్ వాళ్ళకి, అలానే ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇవే. బట్ మెయిన్లీ ఈ వీడియో వచ్చి డిప్లొమా M2 C20 M2 కానీ C16 M2 కానీ M2 సబ్జెక్ట్కి యూజ్ అయ్యేటట్టుగా ఈ టాపిక్ నుంచి ఒక ఎస్ఏ టైప్ వస్తుంది. గన్ షాట్ ఒక ప్రాబ్లం ఈ వీడియో చూస్తే రాసేయచ్చు, పక్కా గుర్తుపెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ని నేను ఫస్ట్ చెప్పే ప్రాబ్లమ్స్ లాగానే వేయచ్చు. అది ఎలా వేయచ్చు అనేది లాస్ట్లో చెప్తాను నేను, కొన్ని సమ్స్ పెట్టుకొని. ఇప్పుడు కూడా కొన్ని సమ్స్ ఇదే రిలేటెడ్గా వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. 2 సమ్ములు, ఫస్ట్ 2 సమ్స్ ఎగ్జాక్ట్గా విన్నారంటే ఏ ప్రాబ్లం అయినా ఈ మోడల్లో 99% వేసేయచ్చు. ఓకేనా? సో ఇది ఫస్ట్ సమ్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x dx. ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్ గివన్ ఇంటిగ్రల్ని ఐ అనుకుంటాం. ప్రతి సమ్ ఇదే మోడల్. గివన్ ఇంటిగ్రల్ ఐ, ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x dxని ఐ అనుకొని ఇది ఈక్వేషన్ 1గా తీసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములాని యూజ్ చేసి ఈ ఫార్ములా లాగా ఇంటిగ్రల్ 0 to a f of x dx ఉంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు, f of a minus x dx అని. ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ a అంటే π/2, a అంటే π/2. సో ఇక్కడ x ఉండే దగ్గర a minus x రాయమంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే x ఉండే దగ్గర π/2 minus x రాస్తున్నాం. సో సింపుల్గా ఈ ఫార్ములా లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గివెన్ ఇంటిగ్రల్ ఐ అనుకొని x ఉండే దగ్గర π/2 minus x రాయాలి. x ఉండే దగ్గర π/2 minus x రాస్తే sin of π/2 minus x sin of π/2 minus x plus cos of π/2 minus x. సో ట్రిగ్నామెట్రీలో మనకు మీ అందరికీ తెలుసు sin 90 minus x అంటే cos x అని తెలుసు మీకు. అలానే cos 90 minus x అంటే sin x అని తెలుసు మీకు. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేయొచ్చు, sin 90 minus x దగ్గర cos x రాయొచ్చు, cos 90 minus x దగ్గర sin x రాయొచ్చు. నేను ఇంకా ఈజీగా ఏం చెప్తానంటే ఫస్ట్ గివెన్ ఇంటిగ్రల్ ఐ అనుకోండి, x ఉండే దగ్గర π/2 minus x రాయండి. నెక్స్ట్ ఈ ఫార్ములాస్తో పనిలే, sin ఉండే దగ్గర cos రాయండి, cos ఉండే దగ్గర sin రాయండి. sin ఉండే దగ్గర cos వస్తుంది, sin ఉండే దగ్గర cos, cos ఉండే దగ్గర sin. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేయండి. 1 + 2 యాడ్ చేసామంటే i + i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 అంటే ఫస్ట్ LHSలో ఉండే ఐని యాడ్ చేసాం, ఇక్కడ RHS యాడ్ చేస్తున్నాం. sin x by sin x plus cos x. అలానే ఇంకొక ఇంటిగ్రల్ 0 to π/2 cos x by cos x plus sin x dx. సో i + i 2i అవుతుంది. రెండు సేమ్ ఇంటిగ్రల్స్ కాబట్టి ఇంటిగ్రల్ 0 to π/2 పెట్టుకోండి. ఇక్కడ sin x plus cos x, cos x plus sin x రెండు ఒకటే. sin x plus cos x అన్నా cos x plus sin x అన్నా ఒకటే కాబట్టి ఒకే ఎల్సిఎంగా రాసుకుంటున్నాం. ఇప్పుడు న్యూమరేటర్ కూడా అట్నే యాడ్ చేస్తున్నాం, sin x plus cos x అని. ఇప్పుడు ఏమవుతుంది, sin x plus cos x, sin x plus cos x క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ 1 ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to π/2 1 dx, 1 dx అంటే x. సో లిమిట్స్ 0 to π/2 ఏమొస్తుంది, ఇక్కడ π/2 వస్తుంది, 2i. సో ఫైనలీ i ఏమవుతుంది, ఈ 2ని ఇటు సైడ్ పంపించామంటే π/4. సో ఆన్సర్ వచ్చి π/4. సింపుల్. x ఉండే దగ్గర π/2 minus x, ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చిన ఇంటిగ్రల్ని i అనుకున్నాం, 1 అనుకున్నాం. x ఉండే దగ్గర π/2 minus x రాసాం. రాసిన తర్వాత సైన్ని కాస్ చేసాం, కాస్ సైన్ చేసాం. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అనుకొని 1 2ని యాడ్ చేసాం. డినామినేటర్ సేమ్ ఉంటుంది, న్యూమరేటర్ యాడ్ చేస్తే మొత్తం క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఇంటిగ్రల్ 1 dx x ఇది ఆన్సర్. సో ఇదే ప్రాబ్లమ్ని మనకు ఇలా అడుగుతాడు ఒక్కోసారి. ఇక్కడే రాస్తున్నాను. ఈ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 root sin x by
రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ అని అడిగాడు. రీసెంట్గా అడిగాడు ఈ క్వశ్చన్ని. రూట్ సైన్ ఎక్స్ అన్నప్పుడు మీరు ఏం చేయబడలేదు, ఇక్కడంతా రూట్ వేసుకుంటూ రావాలి అంతే. మొత్తానికి రూట్, ఇదే ఆన్సర్. మొత్తానికి రూట్ వేసుకుంటూ వెళ్ళారంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ప్రతి టర్మ్కి రూట్ వేసుకుంటా ఇదే ఆన్సర్. ఆన్సర్ వచ్చి 5/4 ఆ సమ్మకు కూడా. అలానే ఈ ప్రాబ్లంకి రిలేటెడ్ ఇంకొక సమ్ నేనేం చెప్తున్నానంటే ఇది కూడా ఇంపార్టెంటే. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 1/1 ప్లస్ కాట్ ఎక్స్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు మీరు కాట్ ఎక్స్ అంటే మీ అందరికీ తెలుసు. కాట్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని. ఓకేనా. ఇప్పుడు కాట్ ఎక్స్ దగ్గర కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసామంటే 1/1 ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాశారనుకోండి. ఇప్పుడు సైన్ ఎక్స్ ఎల్సిఎం తీసుకుంటే ఇంటిగ్రల్ 0 to π/2 డినామినేటర్లో సైన్ ఎక్స్ ఎల్సిఎం తీసుకుంటే ఈ సైన్ ఎక్స్ ఇక్కడికి వస్తుంది. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డినామినేటర్ న్యూమరేటర్లో రాయొచ్చు. దీన్ని ఇక్కడ రాయొచ్చు. రాసామంటే ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఐ అనుకోవాలి. ఈక్వేషన్ 1. చెప్పండి ఇక్కడ ఏం చేస్తారా, ఎక్స్ ఉండే దగ్గర π/2 మైనస్ ఎక్స్ రాస్తారు, సైన్ ఉండే దగ్గర కాస్ రాస్తారు, యాడ్ చేస్తారు, మళ్ళీ ఇదే సమ్. చూడండి ఇక్కడ ఐ అనుకుంటే చూడండి ఈ సమ్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఈ ఆన్సర్ని మళ్ళా దీని కింద వేయాలి. ఇక్కడి నుంచి ఇంతవరకు ఎక్కడ వేయాలి, కాట్ ఎక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ రాశారా, ఇప్పుడు నేను చెప్పిన సమ్మకు కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు చెప్పిన సమ్ ఆన్సర్ ఇస్తే చాలు దీనికి 1/1 ప్లస్ కాట్ ఎక్స్కి. నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఈ సమ్ చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ చెప్పేది చెప్తాను ఇప్పుడు. ఈ ప్రాబ్లం ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం. ఈ రెండు సమ్స్ నీట్గా గుర్తుండాలి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. నేను ఎలా చెప్పాను అలానే. ఫస్ట్ గివన్ ఇంటిగ్రల్ని ఐ అనుకుంటారు. ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా. ఐ అనుకున్న తర్వాత ఎక్స్ ఉండే దగ్గర π/2 మైనస్ ఎక్స్ రాస్తారు. నేను చెప్పాను ఇంతకుముందు ఫార్ములా. ఇంటిగ్రల్ 0 to a f of x. ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ π/2 మైనస్ ఎక్స్. π/2 మైనస్ ఎక్స్ సైన్ π/2 మైనస్ ఎక్స్. ఓకేనా. ఇలా రాసిన తర్వాత కాస్ని సైన్గా రాసుకుంటాం. ఎందుకంటే కాస్ 90 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. సైన్ని కాస్గా రాస్తాం. కాస్ ఉండే దగ్గర సైన్, సైన్ ఉండే దగ్గర కాస్. దీన్ని ఫస్ట్ వన్ ఈక్వేషన్ 1 అనుకుంటాం. దిస్ వన్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నవ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ 1 and 2. ఒకే ప్రొసీజర్. 1 and 2 అంటే ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తాం. ఐ ప్లస్ ఐ. ఫస్ట్ ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ 0 to π/2 కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్ ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఇది 2i. ఓకేనా. ఇంటిగ్రల్ 0 to π/2 డినామినేటర్ సేమ్. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అన్నా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అన్నా సేము. సో ఒకే డినామినేటర్గా రాసుకొని న్యూమరేటర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మొత్తం క్యాన్సిల్ అయితే మీకేం మిగులుతుందంటే అక్కడ 1 మిగులుతుంది. ఇంటిగ్రల్ 0 to π/2 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ 0 to π/2 లిమిట్స్ రాయాలి. ఇప్పుడు ఎక్స్ ఉండే దగ్గర π/2 రాస్తారు. ఏంటిది 2i. ఐ అంటే ఈ 2 ఇటు సైడ్ వస్తుంది. 2 2s are 4. ఓకేనా. ఐ ఈక్వల్ టు π/4 అంతే. ఇంతకుముందు నేనేం చెప్పాను అది. ఈ సమ్ము ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ సమ్. ఈ రెండు తెలిస్తే ఈ మోడల్లో ఒక 4-5 సమ్ములు చేయొచ్చు. ఇదే మోడల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ అడిగాను నేను. ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ పవర్ 8x బై కాస్ పవర్ 8x ప్లస్ సైన్ పవర్ 8x అన్నాడు అనుకోండి. ఏం లేదు, ఇక్కడ 8 ఇక్కడ 8 ఇక్కడ 8 మొత్తం సమ్ అంతా ఇక్కడ 8 ఇక్కడ రాయాలి. 8 ఇక్కడ 8 ఇక్కడ 8 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 రాసి క్యాన్సల్.
1 ఆన్సర్ 5/4. అర్థమైందా? 8 ఇస్తే 8 రాయాలి, 24 ఇస్తే 24, 32 ఇస్తే 32, రూట్ ఇస్తే రూట్, సేమ్. సో ఇదే విధంగా ఇండైరెక్ట్గా ఇంకొక సమ్ చాలాసార్లు అడిగిన సమ్ ఇది కూడా. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 1/1 + tan x dx అడిగాను అనుకున్నాం. మీ అందరికీ తెలుసు ట్రిగనామెట్రీలో tan x అంటే sin x / cos x అని. సో ఇప్పుడు మీరు tan ఉండే దగ్గర sin / cos రాస్తారు, tan x ఉండే దగ్గర tan x దగ్గర sin / cos 1/1 + sin x / cos x అని రాస్తారు. cos x LCM తీసుకుంటారు, ఇంటిగ్రల్ 0 to π/2 cos x LCM తీసుకుంటే cos x ఇక్కడికి వస్తుంది, cos x + sin x. ఈ cos x అని న్యూమరేటర్కి రాస్తారు. న్యూమరేటర్ రాస్తే దీన్ని i అనుకుంటారు, ఇంటిగ్రల్ 0 to π/2 cos x + sin x అని i అనుకుంటారు. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడి నుంచి మళ్ళీ x ఉండే దగ్గర π/2 - x రాసి, cos దగ్గర sin రాసి, 1, 2ని యాడ్ చేసి 5/4 ఆన్సర్. అంటే ఇక్కడి నుంచి ఈ స్టెప్ నుంచి ఇక్కడ ఉంది ఆన్సర్. 1 అనుకున్నాను కదా అక్కడ, అదే ఇది. x ప్లేలో π/2 - x రాస్తారు, cos sin అవుతుంది, దీన్ని 2 అనుకుంటారు, 1, 2 యాడ్ చేస్తారు, క్యాన్సిల్ చేసి 1 వస్తుంది, సేమ్ ఆన్సర్. ఎక్కడి నుంచి? ఇక్కడ tan x ఉండే దగ్గర sin / cos రాసి ప్రాబ్లమ్ని ఇలా కన్వర్ట్ అయిపోతుంది. అలా రాస్తే ఇదే ఆన్సర్ మళ్ళీ రాయాలంతే. అర్థమైందా ఏం చెప్పానో? ఇవి 4 సమ్ములు, 6 సమ్ములు చెప్పినట్టు. ఇప్పుడు నేను చెప్పింది 2, బట్ యూ కెన్ డూ 4 ఈ 2 బేస్ చేసుకొని. ఓకేనా? ఇలానే ఇంకొక ప్రాబ్లం కూడా అడుగుతున్నాడు, ఆ ప్రాబ్లం కూడా చెప్పేస్తాను. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 log tan x అనేసి అడుగుతున్నాడు. సో దీనికి ఏం చేస్తామంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే, గివన్ ఇంటిగ్రల్ వచ్చి ఇంటిగ్రల్ 0 to π/2 log tan x. దీన్నే మనం ఏమనుకుంటున్నామంటే i అనుకుంటున్నాం. లెట్ i = దిస్ వన్. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగా x ఉండే దగ్గర π/2 - x, ఇంటిగ్రల్ 0 to a f of x ఫార్ములా, ఇంటిగ్రల్ 0 to π/2 x ఉండే దగ్గర π/2 - x log tan π/2 - x. tan π/2 - x ఏమవుతుందంటే cot x. tan π/2 - x వచ్చి cot x. cot xని మళ్ళీ ఏం రాయొచ్చు అంటే cot x అంటే 1/tan x. cot x = 1/tan. cot x అంటే 1/tan. ఆ 1/tan ఇలా రాసుకోండి, log tan x హోల్ పవర్ -1. ఈ -1 అని ఇలా. అండ్ ఎందుకంటే డినామినేటర్లో హోల్ పవర్ +1, న్యూమరేటర్లో -1. ఆ మైనస్ని ఫ్రంట్ రాసుకుందాం. 0 to π/2 log tan x dx. సో ఆల్రెడీ ఇంటిగ్రల్ 0 to π/2 log tan x dx మనకి ఇచ్చిన క్వశ్చన్, దాన్ని i అనుకోవడం. సో అక్కడ iతో రీప్లేస్ చేద్దాం, -i. ఈ -i వారు తెచ్చుకోండి, +i. 2i = 0, i = 0. ఆన్సర్ వచ్చి i = 0. అర్థమైందా? సో ఇలా మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. సో ఈ మధ్య ఇంకొకటి అడిగాడు, ఆ ప్రాబ్లం కూడా చెప్పి క్లోజ్ చేద్దాము. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 tan x + secant x cot x dx. tan x + cot x. సో ఫస్ట్ గివన్ ఇంటిగ్రల్ని i అనుకుంటాం. సైన్ కాస్ లాగానే, బట్ tan cot అడిగాడు అంతే. tan x ఒకవేళ పవర్ 5 ఉందనుకో, పవర్ 5లో చెప్తాను దీన్ని, ఎందుకంటే పవర్స్లో చెప్పలా కదా. సో tan పవర్ 5 లేకపోయినా కూడా పవర్ 5 లేకుండా చేస్తారు. tan x + cot x. సో ఇప్పుడు ఏం చేయాలి? x ఉండే దగ్గర π/2 - x, ఇంటిగ్రల్ 0 to π/2 tan పవర్ 5 × π/2 - x tan, ఇక్కడ కూడా పవర్ 5 ఉంటుంది అంతా,
π/2 మైనస్ ఎక్స్ కాట్ పవర్ 5 π/2 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 tan కాట్ అవుతుంది, కాట్ tan అవుతుంది. tan 90 మైనస్ ఎక్స్ కాట్ ఎక్స్ కాబట్టి కాట్ పవర్ 5x ఇక్కడ tan కాట్ అవుతుంది, కాట్ tan అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటాం. ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేద్దాం, i ప్లస్ i. సో ఈక్వేషన్ 1లో RHS 0 to π/2 tan పవర్ 5x బై tan పవర్ 5x ప్లస్ కాట్ పవర్ 5x dx. ఇక్కడ సెకండ్ ఇంటిగ్రల్లో RHS కాట్ పవర్ 5x బై కాట్ పవర్ 5x ప్లస్ tan పవర్ 5x dx. i ప్లస్ i 2i అవుతుంది. ఇంటిగ్రల్ 0 to π/2 డినామినేటర్ సేమ్, tan ప్లస్ కాట్ అన్నా కాట్ ప్లస్ tan అన్నా ఒకటే కాబట్టి tan పవర్ 5x కాట్ పవర్ 5x dx. ఇక్కడ కూడా tan పవర్ 5x కాట్ పవర్ 5x dx క్యాన్సిల్ మొత్తం. సో క్యాన్సిల్ అయినాక మీకు 1 ఉంటుంది. ఇంటిగ్రల్ 1 dx అంటే x లిమిట్స్ 0 to π/2. x ప్లేస్లో π/2 రాయండి. 2i ఈక్వల్ టు π/2, i ఈక్వల్ టు 2 2 4 π/4. ఆన్సర్ దీనికి కూడా π/4 వస్తుంది. అర్థమైందా? ఇలా మనం ఈజీగా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎస్ఏ టైప్ సమ్స్, ఇవన్నీ ఎస్ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఈ ఒక్క వీడియో నీట్గా లాస్ట్ వరకు చూస్తే ఒక ఎస్ఏ 100% రాయొచ్చు. C16 వాళ్ళు అయితే హాఫ్ ఎస్ఏ, C20 వాళ్ళు అయితే ఒక ఎస్ఏ రాయొచ్చు. ఓకేనా? M2 అందరికీ ఉండాలి ఈ టాపిక్. అది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.